ఉంది. సడన్గా చేసేస్తే నష్టపోయేది ఎవరు, ఈ రాష్ట్రాలే కదా అనేది ఒక ఇది. దీనికి కేంద్రం వైపు నుంచి అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా. రైట్. వెంకటకృష్ణ గారు, అక్కడ ముగ్గురు ఒక ఎజెండాతో కూర్చున్నటువంటి గెస్ట్లు ఉండి 3 రకాలుగా మాట్లాడినప్పుడు మీరు నాకు కొంచెం ఎక్కువ సమయం ఇవ్వాలి దయచేసి. ఎందుకంటే అన్ని ఇష్యూస్ నేను అడ్రస్ నేనే సమాధానం చెప్పాలి. తీసుకోండి. సో ఫస్ట్ థింగ్ ఒకటి, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఒక విషయాన్ని మాట్లాడారు మీటింగ్ అయిపోయిన తర్వాత. రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో అదే ఎజెండా మొత్తం కాంగ్రెస్ పార్టీకి భారతదేశం అంతా ఉందా లేదా వాళ్ళు డిక్లేర్ చేసుకోవాలి ఫస్ట్. ఇవాళ మల్లికార్జున్ ఖర్గే గారు జాతీయ అధ్యక్షులుగా వారు గాని, లేదంటే వారి పార్టీకి ఇంకెవరన్నా అంతకంటే ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి వాళ్ళు ఉండి వాళ్ళ కంప్లీట్ గా వాళ్ళకు ఉన్నటువంటి కూటమి ఏదైతే ఉన్నదో ఇండి కూటమి, ఆ ఇండి కూటమికి ఎవరైనా ప్రాతినిధ్యం వహిస్తే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు డెఫినెట్ గా చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే రాష్ట్రానికి ఒక ఎజెండా పెట్టుకొని ఒక రాష్ట్రంలో ఒకలాగా ఇంకో రాష్ట్రంలో ఇంకోలాగా మాట్లాడడం అనేటువంటిది ఒక జాతీయ పార్టీకి సరైనటువంటి విధానం కాదు. డెఫినెట్ గా వాళ్ళు ఆలోచించుకోవాలి. మరి వాళ్ళు ఇప్పుడు ఉత్తరాదిని వ్యతిరేకిస్తూ దక్షిణాదిని సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే వారి ఎజెండా భారతదేశం అంతా కూడా ఒకేలాగా ఉంటుందా? రేపొద్దున అసలు ఇదే విధానం అనేటువంటిది ఒక విధానం వాళ్ళకు ఉందా లేదా అనేది కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసుకోవాలి. రెండోది, మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరు కలిసి కూర్చుంటే ఆహ్వానించాలి గాని ఇట్లా బందిపోట్ల ముఠానో దొంగల ముఠానో మాట్లాడతారా, ఇది ప్రజాస్వామ్యమేనా అని మాట్లాడుతున్నారు. ఒకటండి, ఎన్నికల ముందు వెంకటకృష్ణ గారు మీకు కూడా గుర్తుంటది, అందరికి కూడా గుర్తున్నటువంటి అంశము, లోక్సభ ఎన్నికలకు ముందు ఇవే రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక ఫాల్స్ ప్రాపగండా చేసి భారతదేశంలో ఉన్నటువంటి జనాన్ని మొత్తం కన్ఫ్యూజ్ చేసేటటువంటి ఒక ప్రయోగాన్ని చేసి వాళ్ళు ఓట్లను దండుకునేటువంటి ప్రయోగం చేసి కొన్ని సీట్లు అంటే ఒక 90 స్థానాలను గెలుచుకునేదాకా కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది అంటే ఫాల్స్ ప్రాపగండానే. రిజర్వేషన్లు, భారతీయ జనతా పార్టీ 3వ సారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుంది భారతదేశంలో అని ఒక ఫాల్స్ ప్రాపగండా చేసిందా లేదా మీరు చెప్పండి. ఆ రోజు కూడా ఇట్లనే కూర్చున్నారు మొత్తం. రైట్ నాకు తెలియదు కానీ ప్రచారం అయితే జరిగింది. చేశారు. ఇదేంటి మరి ఇప్పుడు ఇవాళ అధికారంలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ, ఎక్కడైనా రిజర్వేషన్లను రద్దు చేసిందా అండి? చేయలే కదా. ప్రజలు చూసిన తర్వాత కూడా మళ్ళొక్కసారి ఇదే టీం కూర్చున్నారు. ఇవాళ వీళ్ళు కూర్చున్నటువంటి దానికి నిజంగానే కనుక కేంద్ర ప్రభుత్వం ఏదన్నా ఒక అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ ఆ ప్రయత్నం చేసిందని మీరు అన్న క్వశ్చన్ కి ఫుల్ మెజారిటీ లేదు కదా సింగిల్ గా, అందువల్ల వెనకడుగు వేసింది అనుకోవచ్చేమో. ఇప్పుడు అదే మరి ఇప్పుడు కూడా అట్లే అనుకోండి. ఫుల్ మెజారిటీ లేకపోతే ఇది మాత్రం వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేకంగా ఇష్టం వచ్చింది ఇది మాత్రం ఎట్లా చేస్తారండి? ఒకవేళ నిజంగానే అట్లా అనుకుంటే చేయలేని వాళ్ళు ఇది ఎట్లా చేస్తారు? సేమ్ కదా. మరి ఇప్పుడు అది చేయలేని వాళ్ళు ఇది ఎట్లా చేస్తారు? ఒక పాయింట్. ఇంకొక అంశం కూడా చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నది, ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకైనా లేకపోతే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి స్టాలిన్ గారి గవర్నమెంట్ కైనా ఇవాళ కమ్యూనిస్టు పార్టీలకైనా వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది అనేటువంటిది ప్రజల్లోకి వెళ్తే మనకు కనిపిస్తోంది. మొన్న జరిగిన 3 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగితే కూడా 2 భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిస్తే 1 ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచినాడండి. కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన చోట ఒక్క చోట గెలవలేదు, బీఆర్ఎస్ పార్టీ ఒక్క చోట పోటీ కూడా చేయలేదు. మరి బీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేస్తుందిగా ఈ స్లోగన్ కి. ఏంటండి? బీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది కదా ఈ స్లోగన్ కి అంటున్నా. అవును, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలలో కూడా గెలుచుకునేటువంటి పరిస్థితి లేదు అని. ఇవాళ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో రైతు భరోసాకు దిక్కు లేదు, మహిళలకు 2500 దిక్కు లేదు, ఇవాళ రైతు రుణమాఫీ పూర్తిగా జరగలేదు, ఎక్కడ నియోజకవర్గం పాపాన పోలేదు. అంటే సబ్జెక్ట్ డివియేట్ అవుతోంది అనుకోకపోతే తెలంగాణ రాష్ట్రంలో చేయవలసినటువంటి పనులు చేయక ఇవాళ మూసీ ప్రాజెక్ట్ ఏమైందండి? అడకెక్కింది. హైడ్రా ఎక్కడ అంటే రాణి గారు మళ్ళీ మనం ఎటు వెళ్తున్నాము, లోకల్ సమస్యల మీద ఎప్పుడు మనం చర్చిస్తున్నాం అంటే వీటి నుంచి డైవర్ట్ చేయడం కోసం ఈ టాపిక్ తీసుకుంటున్నారు అంటున్నారా? డెఫినెట్ గా అదొక అంశము. ఏంటంటే అవి ప్రజా వ్యతిరేకతను మీడియా చూసి ఇవాళ మనం ఒక గంటన్నర సేపు ఈ అంశం మీద డిబేట్ పెట్టుకున్నాం. ఈ అంశం లేకపోతే తెలంగాణలో ఉన్న సమస్యల పైన పెట్టుకుంటాం కదా. ఇవాళ అంశం నుంచి డైవర్ట్ కావాలంటే ఇది ఒక రాష్ట్రానికి సారీ మై థ్రోట్ ఈజ్ నాట్ అయితే ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూగా తీసుకోలేదు కదా. 5-6 రాష్ట్రాలు కూర్చొని చర్చిస్తున్నాయి.
రేపు 14వ తారీఖున ఇంకా రెండు మూడు రాష్ట్రాలు పెరగవచ్చు. నాట్ ఓన్లీ స్టేట్స్, పొలిటికల్ పార్టీస్, ఇంటలెక్చువల్స్ రావచ్చు, ఇంకేమన్నా ఆర్గనైజేషన్ రావచ్చు, నార్త్ నుంచి, నార్త్ ఈస్ట్ నుంచి, ఇంకెక్కడి నుంచైనా రావచ్చు కదా. కాబట్టి ఇది ఇప్పుడు దేశవ్యాప్తమైన ఒక మూమెంట్ లాగా అవుతుందేమో అనే సిగ్నల్స్ వస్తున్నాయి. మన డిబేట్ జరుగుతున్నప్పుడే నాకు వచ్చిన ఫోన్ కాల్ ఏప్రిల్ 14 డేట్ వచ్చింది. దాన్ని బట్టి ఏమర్థమవుతోంది, ఇది గేరప్ అవుతోంది. ఇది